ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 8, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలోని 2వ వాక్యాన్ని చదువుకుందాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరి ప్రార్థన దేవునికి ఆనందకరమో ఇక్కడ మనం చూస్తున్నాం. యథార్థవంతులు అనగా నిజాయితీగా ఉండేటటువంటి వారు. నేడు ఎంతోమంది దేవునికి ప్రార్థన చేసేవారిని మనం చూస్తున్నాం. కొందరు అలవాటు చొప్పున చేసేవారు, మరికొందరు అవసరతలను బట్టి చేసేవారు, మరికొంతమంది తాము ఎదుర్కొనేటటువంటి సమస్యల నుండి విడుదల కొరకు ప్రార్థన చేసేవారు. ఇలా ఎందరో ప్రార్థనను పలు విధములైనటువంటి కారణాల చేత చేయవారే కానీ ఆ ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉండాలి అని అంటే యథార్థవంతులుగా ప్రార్థించాలి, అనగా నిజాయితీతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే అతడు ఏ విధముగా ప్రార్థన చేశాడో మనం కొన్ని సంగతులు పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 10, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చదవబడిన ఈ వాక్య భాగంలో కేవలం తనకున్నటువంటి అవసరతను బట్టో లేక తానుకు ఎదురవుతున్నటువంటి శ్రమను బట్టో ఇలా ఏయో కారణాల చేత దానియేలు అనుదినం ప్రార్థన చేసేవాడు కాదు. కానీ అనుదినము దేవునితో మాట్లాడుట అనేది తన జీవితంలో చాలా ఇష్టమైనటువంటి పని. ఓ ప్రక్క ఉన్నతమైనటువంటి అధికారిగా ఉన్నప్పటికీ దినమునకు 3 సార్లు తన ఇంటికి వచ్చి ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతడు మోకరించి ప్రభువుకు ప్రార్థన చేసి స్తుతించేటటువంటి వ్యక్తి. ఈ విధముగా చేయుట కొరకు దానియేలుకి ఏ విధమైనటువంటి కారణం అవసరం లేదు. ప్రభువుతో తన సమయాన్ని గడపటం తనకు ఆనందకరంగా ఎంచుకునేవాడు. అయితే దానియేలు పట్ల కుతంత్రం పన్నినటువంటి క్రింది అధికారులు ఏదో ఒక నింద, నేరం అతని మీద మోపాలని వారు ప్రయత్నించారు. కానీ దానియేలు అతడు నమ్మకస్తుడిగా ఉన్నాడు, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధిగల వ్యక్తిగా ఉన్నాడు గనుక అతనిలో ఏ విధమైనటువంటి నేరమైనను తప్పైనను అతడు చేయవాడు కాడు. గనుక వారు దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అందుకు వారు దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయంలోనూ అతనిలో లోపం కనుగొనలేమనుకుని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, 30 దినముల వరకు అనగా 30 రోజుల వరకు ఏ మనుషుడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏదున్నా అది రాజుకే చెప్పుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేసి వారు ఒక శాసనాన్ని పుట్టించి రాజు చేత వారు సంతకం చేయించారు. అయితే వారి ఉద్దేశం అంతా దానియేలు మీదనే గనుక దానియేలు ఎలాంటి శాసనం ఒకటి సంతకం చేయబడిందన్న విషయం తనకు తెలిసినప్పటికీ అతడు ఏమాత్రము భయపడక, ఎవరైతే ఆ శాసనాన్ని అతిక్రమిస్తారో వారు సింహాల గుహలో వేయబడతారనేటటువంటి విషయం కూడా తెలిసిన వాడైనప్పటికీ అతడు ఏమాత్రం వారి విషయంలో భయపడక తన దేవునికి యథావిధిగానే అతడు ముమ్మారు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగానే అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థనా సమయంలో వారు దానియేలును పట్టుకుని రాజు ఎదుట నిలబెట్టి అతనిని ఒక దోషిగా ఏర్పాటు చేశారు. అయితే రాజుకు దానియేలు పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది కనుక తనను కాపాడాలనేటువంటి ప్రయత్నం అతడు చేశాడు. కానీ ఆ శాసనం ద్వారా అది అతనికి ఏమాత్రం కూడా సాధ్యం కాలేదు. అయితే ఈ దానియేలుతో ఆ రాజు అన్నటువంటి మాట ఏంటంటే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్డ్స్ 16, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అతడు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పారు.
ఆ శాసనాన్ని బట్టి అతని సింహాల గుహలు వేశారు, కానీ సింహములు అతనికి ఏ హాని కలుగు చేయలేకపోయాయి. అయితే ఆ సింహముల గుహ నొద్దకు ఈ రాజుగారు వచ్చి దానియేలు అని చెప్పి అతడు పిలిచినప్పుడు దానియేలు అతనితో, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. అంత మాత్రమే కాక, రాజా నీ దృష్టికి కూడా నేను ఏ నేరము చేసిన వాడను కానని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఎవరైతే ఈ విషయమందు దానియేలు పట్ల వ్యతిరేక భావంతో తలపెట్టారో వారిని, వారి కుటుంబీకులందరిని అందులో వేయగా సింహములు వారిని తినివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని బట్టి దానియేలు నిమిత్తమై ఆ రాజుగారు చెప్పినటువంటి మాట వర్స్ 27 27వ వచనంలో, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయవాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దానియేలు ఎదుర్కొన్నటువంటి శ్రమలో కాపాడబడటానికి గల కారణం ఏంటంటే, దానియేలు ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉంది గనుకనే తనకు బాధ కలిగించే పరిస్థితులు వచ్చినా దేవుడు తప్పించాడు. గనుక ఈ దినమున ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు మన ప్రార్థన ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నిజాయితీతో కూడినటువంటి జీవితం లేని ప్రార్థన ఇన్ని గొప్ప దీవెనలు మనం పొందలేమో అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. కనుక నిజాయితీ కలిగి ప్రవర్తించండి. మనం చేసే ప్రార్థన అది దేవునికి ఆనందకరంగా ఉంటుంది. మనం ఎదురయ్యే బాధాకరమైన పరిస్థితుల్లో దానియేలు రక్షించిన దేవుడు ఆయన మనల్ని కూడా రక్షించబోతున్నారు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ప్రయాసపడుతున్న సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. ముందున్న దినములన్నిటా మీ కృపాక్షాలు మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచడం నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.